హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్యారమిల్ మఖానా. ఈ క్యారమిల్ మఖానా ఇంట్లో చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టంగా తింటారు. పిల్లల స్నాక్స్ బాక్స్లకి, ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకి, ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఈ పూల్ మఖానా తామర గింజల నుంచి తయారవుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మఖానాతో మనము క్రిస్పీగా ఉండే క్యారమిల్ మఖానా తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో ఒక పెద్ద కప్పు మఖానా వేసుకోవాలి. మఖానా లో ఫ్లేమ్ మీద 15 నిమిషాలు వేయించుకోవాలి. అంత నిదానంగా వేయిస్తేనే మఖానా అనేది లోపల దాకా వేగి తేమ అంతా వెళ్ళిపోయి క్రంచీగా తయారవుతుంది. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అసలు మఖానాని హై ఫ్లేమ్ మీద వేయించకూడదు. లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ వేయించుకోవాలి. కలుపుతూ వేయించకపోతే మఖానా అనేది మాడిపోతాయి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఇలా చేతివేళ్ళ మధ్యలో నొక్కితే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వేగిందో అని. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి అది వేడయ్యాక 1/2 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం కొద్దిగా కరగడం కోసము మనము 1 లేదా 2 స్పూన్ల వాటర్ వేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ బెల్లం అంతా కరిగి క్యారమిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనము ఎంత క్వాంటిటీలో చేసినా 1 కప్పు మఖానాకి 1/2 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం అంతా కరిగే వరకు మనము స్టవ్ అనేది లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు. హై ఫ్లేమ్ మీద పెడితే బెల్లం అనేది మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసము 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని పౌడర్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని బెల్లం ఇలా క్యారమిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మఖానాని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వేయించుకున్న 1 స్పూన్ నువ్వులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల ఈ క్యారమిల్ మఖానా తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పాకం అంతా పూల్ మఖానాకి బాగా పట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత చేత్తో ఇలా విడదీస్తే ఈజీగా విడివిడిగా వచ్చేస్తాయి. ఇలా తయారు చేసుకున్న మఖానాని మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు నిల్వ ఉంటాయి. చాలా క్రంచీగా, ఈజీగా, చాలా టేస్టీగా ఉండే క్యారమిల్ మఖానా మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.